ప్రార్థన చేసుకుందామండి. ప్రేమించిన తండ్రి, ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించారు, మీకోసం మమ్మల్ని ఈ భూమి మీద పుట్టించారు. మా తల్లిదండ్రి గర్భాల గుండా మీకోసం మేము బ్రతకటానికి ఈ చిన్న ప్రయత్నం మేము చేస్తుంటుండగా మమ్మల్ని మీరు చూడండి, ఆశీర్వదించండి. ఈ మాటలు విని అనేకులు నిన్ను తెలుసుకున్నట్లుగా ప్రభు నందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మీరు మా అందరికీ బోధించండి అని సద్బోధకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని కుటుంబం ఈరోజు ఈ కుటుంబాలన్నీ రావటానికి కారణం దేవుడని చెప్తుందండి బైబిల్. బైబిల్ అంటే మహాజ్ఞానం అండి. దాన్ని అర్థం చేసుకోవాలంటే మీకు భూ సంబంధమైన ఆలోచనతో ఉంటే మీకు దేవుని జ్ఞానం అర్థమవుతుంది. ఏమండి, చిన్నప్పుడు మనం మామూలుగా బడికి స్కూల్కి వెళ్ళినప్పుడు ముందు చిన్న చిన్నవి చూపిస్తూ ఉంటారు. అమ్మ బొమ్మ వేసి అమ్మ, తర్వాత ఆవు బొమ్మ వేసి ఆవు అని మిడిమిడి అంటే మనకు అప్పుడప్పుడే తెలివితేటలు వస్తున్నాయి కనుక మనకు అర్థమయ్యే రీతిలో లోక జ్ఞానాన్ని వారు చెబుతూ ఉంటాడు. లోక జ్ఞానం అర్థం చేసుకుంటానికి మనకి చాలా టైం పట్టింది. దేవుని జ్ఞానం అర్థం చేసుకుంటాం చాలా కష్టం అండి. చాలా జ్ఞానం ఉండాలి. అందుకే బైబిల్ గురించి ఏమన్నాడంటే సకల శాస్త్రాలని కూడా అధిగమించిన బైబిల్. అంటే శాస్త్రాన్ని మించినదండి. శాస్త్రం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే దేవుడు ప్రారంభించిన ప్రక్రియ అనుకోవాలి. పిండోత్పత్తి శాస్త్రం అసలు ఈ చిన్న తోక పురుగు ఈ కణ విభజన ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికీ శాస్త్రానికి తెలియదండి. కన్నుగా, ముక్కుగా, కాళ్ళుగా, అవయవాలుగా అసలు మానవ నిర్మాణం ఇది ఎలా రూపుదిద్దుకుంటుంది, ఎలా రూపు చెందుతుంది అనేది పిండోత్పత్తి శాస్త్రానికి ఎప్పటికీ అందలేదు, ఎప్పటికీ అందదేమో. అలాగే ఒక మనిషి చావు దాకా వెళ్ళిపోయింది శాస్త్రం. కోటి విద్యలు అన్నారు. కోటి విద్యలు దేనికోసం అంటే ఈ జానడ పొట్ట కోసం. కోటి విద్యలు. అవునండి, నిజమేనా? ఏమన్నా నేను కథలేమని చెప్పేస్తున్నానా? నిజమే. ఈ కోటి విద్యలు దేనికోసం అంటే ఈ జానడ పొట్ట కోసం, ఈ జానడ పొట్టని పోషించడం కోసం. ఒక కుక్క పొట్ట కోసం బ్రతుకుతుంది, ఒక పంది పొట్ట కోసం బ్రతుకుతుంది. లోకంలో జంతువులన్నీ కూడా పొట్ట కోసమే బ్రతుకుతున్నప్పుడు సృష్టిలో ప్రథముడు దేవుని కుమారుడు. ఒక ప్రాణం ఒకటే పోయలేడు కానీ అన్నీ చేయగలిగిన సమర్థుడు కూడా ఈ జానడ పొట్ట కోసం బ్రతకడం అంటే అసలు అది కరెక్ట్ కాదండి. ఆగిపోయింది అంతే. ఎక్కడి వరకు? ఆ ఒక్క సమాధి దొడ్డి దాకా వెళ్ళే విధానం దాకైనా ఆలోచించింది. కానీ సమాధిని గెలిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడ కనిపిస్తాడంటే మనకి 66 పుస్తకాల్లో కనిపిస్తాడు. కనుక ఆ దేవుడు ఈ భూమి మీదకి రావటానికి ఒక ప్రణాళిక ఉందండి. దేవుడు మనుషుల్ని ఈ భూమి మీద దేవుని కుటుంబంగా ఈ భూమి మీదకి పంపిస్తే ఈ కుటుంబాలన్నీ దుష్టుడు దేవునికి చెందకుండా చేసేసిన ఈ కుటుంబాలన్నీ మళ్ళీ కట్టడం కోసం ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు వారు. కనుక ఆయన ఈ భూమి మీదకి వచ్చే ప్రణాళిక చాలా విలువైనది, చాలా గొప్పది. కనుక ఈ భూమి మీదకి మనం వచ్చే ప్రణాళిక ఎలా ఉందనేది మనం బైబిల్ గ్రంథాన్ని దేవుణ్ణి ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 127 అధ్యాయము 3వ వచనం అండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అని చెప్పుకుంటున్నారు. చూసారా? ఇది ఎవరిచ్చారు తెలుసండి మీకు? దేవుడు. నేను దేవుణ్ణి నమ్ముకోలేదు కదండి, నాకు దేవుడు ఇవ్వటం ఏంటంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, మీరు ఏ కులానికి చెందిన వారైనా, ఏ విశ్వాసానికి చెందిన వారైనా
ఆయన ఒక ధర్మం ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. దేవుడంటే మనకు తోచినట్టుగా ఆయన ఉండడండి, ఆయన అనుకున్నట్టుగా ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు ఏ విధానంలో ఉన్నా, ఏ ప్రాసెస్లో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా ఆయన ధర్మం ఒకటి చేస్తున్నాడు. ఆ ధర్మమే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము. అంటే కుమార్తెలు అనేవి దేవుడిచ్చు బహుమానం. ఇది ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదండి. సర్వలోకంలో కూడా ఆయన నిర్మాణం ఇది, ఆయన ప్రణాళిక, ఆయన అనుకున్న విధానం, ఆయన కుటుంబాన్ని ఆయన వర్ధిల్లింప చేసే విధానం, ఆయన పిల్లలు కావాలని కోరుకున్న ఆయన ఏ ప్రాసెస్లో వీళ్ళున్నా, ఏ విధానంలో మనం ఉన్నా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, వాళ్ళకి ఈ విధంగా బిడ్డలను ఇస్తున్నాడు. మరి శాస్త్రానికి అందలేదని మీరు అంటున్నారు కదండి, ఎలా చెప్పగలుగుతున్నారంటే చూడండి, ప్రసంగి గ్రంథం. జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం కావాలని ఆయన అంటే, నాకు జ్ఞానం కావాలి మహానుభావ అంటే ఆయనకి జ్ఞానం ఇచ్చాడండి. ఆ జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనంలో ఒక శాస్త్రానికి అందని ఒక విషయం చెప్తున్నాడండి. ఆయన చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవి నీకు తెలియదు అంటున్నాడు. శాస్త్రమా, పిండోత్పత్తి శాస్త్రమా, నీకు చూలాలి ఉంది కదా, నిండు చూలాలి అంటారు కదండి మనం. నిండు చూలాలి గర్భమందు ఎముకలు అంటే ఇగోండి మనకున్న ఎముకలు ఏ రీతిగా ఎదిగినవి శాస్త్రానికి తెలియదు అన్నాడు. అంటే శాస్త్రానికి తెలియదని నాకు తెలియదని మీరు అనుకోకండి, నాకు తెలుసు అన్నాడు దేవుడు. బాగా ఆలోచించాలే, శాస్త్రం అక్కడ ఆగిపోయింది. దేవుడు నాకు తెలుసు కానీ శాస్త్రమా, పిండోత్పత్తి శాస్త్రమా, నీకు చూలాలి గర్భమందు ఎముకలు నరాలు, ఈ శరీరం మానవ నిర్మాణం ఎలా తయారవుతుందో నీకు తెలియదు కానీ నాకు తెలుసు అంటున్నాడు. ఆలోచించండి బాగా. అందుకే చూడండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం అండి. నా అంతరింద్రియములను అంటే అంతరింద్రియములను అంటే కనిపించేవి కాదండి, లోనున్న నిర్మాణం అన్నమాట. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా తేడాగా ఉన్నప్పుడు లోన ఎలా ఉందో చూడటానికి ఆయన ఏమంటాడని దాన్ని ఎక్స్రే తీసుకురండి అంటాడు. కనుక అందులో స్కానింగ్ చేసుకురండి అంటాడు. అందులో తెలుస్తాయన్నమాట అంతరింద్రియములను అంటే నీకు తెలియదు కనుక, నువ్వు చూడగానే చెప్పలేవు కనుక ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేదివి నా తల్లి గర్భమందు. చాలా భయంకరంగా ఉన్నాయండి మానవ జీవితాలు. కానీ ఇక నిజంగా మన నిర్మాణం గురించి, మన ప్రణాళిక గురించి, మనల్ని తయారు చేసే విధానం గురించి, ఆయన తయారు చేసే పరిశుద్ధ విధానం గురించి ఆయన మన గురించి చెబుతూ, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు, నా తల్లి గర్భమందు నన్ను నీవు నిర్మించావు అంటున్నాడు. ఎవరిని అన్నాడు ఈ మాట అండి? దేవుణ్ణి అన్నాడు. ఒక భక్తుడు దేవుణ్ణి అంటున్నాడు. ఒక విశ్వాసి, ఒక దేవునికి ఇష్టానుసారమైన మనుషుడైన దావీదు గారు, ఒక రాజుగారు దేవుణ్ణి వర్ణిస్తూ వివరిస్తూ, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. నీవే. మీరు అనుకుంటున్నారా? మా నాన్నగారు అనుకుంటున్నారా? మా అమ్మగారు అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారు? మీరు శాస్త్రం అనుకుంటున్నారా? నో, తప్పది మీరు అనుకునేది. మనల్ని నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టేసాము అంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్నాము అంటే, మనల్ని నిర్మించిన ఒక నిర్మాణ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ నీవే నన్ను నిర్మించావు అంటున్నాడు. ఏమన్నా యోబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, యోబు గ్రంథం
37 అధ్యాయము 7వ వచనంలో యోబు గారు ఏమని పరిశుద్ధాత్మతో రాస్తున్నారో చూడండి. మనుషులందరూ అన్నాడా, కొందరు అన్నాడా? అమెరికా వాళ్ళు అన్నాడా, లేకపోతే ఏమన్నాడు, ఏమన్నా యూదులు అన్నాడా? ఇక్కడ ఏమన్నా ఎవరు పలానా దేశం అని ఏమన్నా రాశాడా బైబిల్లో? లేదండి. మనుషులందరూ అంటే మనుషులందరూ కూడా ఒకే ఒక ఆయన చేయిగా పుట్టినవారు అన్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతుందండి. మనుషులందరూ అన్నాడు, కొందరు అనొచ్చు కదా, తెల్లవారు అనొచ్చు కదా, నల్లవారు అనొచ్చు కదా, పలానా దేశం అనొచ్చు కదా, ఏమండి పలానా రాష్ట్రం అనొచ్చు కదా, పలానా ఏరియాలో ఉన్న వారినే దేవుడు నిర్మాణం చేస్తున్నాడు అనొచ్చు కదా. అలా అంటానికి అవదండి. మరి మనుషులందరూ ఆయన సృష్టికార్యం. నువ్వు ఏ దేశంలో పుట్టినా, నువ్వు ఏ రాష్ట్రంలో పుట్టినా, నువ్వు ఏ జిల్లాలో ఉన్నా, ప్రపంచంలో టోటల్గా ఉన్న మనుషులందరినీ పుట్టించిన ఒకే ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, సృష్టించిన సృష్టికర్త ఉన్నారు. ఆయన ఏమన్నాడు, మనుషులందరూ ఆయన సృష్టికార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఎవరికి పుట్టాడు ఆయన? ఒక తల్లికి తండ్రికి దేవుడు పుట్టించగా పుట్టినవాడు. అంటే శాస్త్రానికి అందనేవాడా దేవుడు, అందేవాడా? మీరు ఆలోచించాలి. శాస్త్రానికి అందనివాడు. ఏమండి, దేవుడు శాస్త్రాన్ని మించినవాడు, సకల శాస్త్రాన్ని మించినవాడు. ఏమండి, మనం ఆలోచన చేస్తే ఎక్కడి దాకా ఏదో రాసేసుకున్నారు జీవశాస్త్రంలో. నువ్వేదో నేను కోతికి పుట్టేసానంటే కోతి మాంసం వేరు, నీ మాంసం వేరు, కోతి రక్తం వేరు, నీ రక్తం వేరు, కోతి శాస్త్రాలు వేరు, నీ శాస్త్రాలు వేరు. కోతి ఫ్లైట్ ఎక్కగలదా? కోతి ట్రైన్ ఎక్కగలదా? కోతి మనిషికి ఆపరేషన్ చేసి ఒక డాక్టర్గా చేయగలదా? కోతి ఒక డైరెక్టర్గా అవ్వగలదా? కోతి ఒక నిర్మాతగా డబ్బులు ఖర్చు పెట్టేదిగా చేయగలదా? కోతి ఏది చేయగలదు? కోతి ఎప్పుడు కోతిలాగే ఉంది, మనిషి ఎప్పుడు మనిషిలాగే ఉన్నాడు. మనిషి దైవ స్వరూపి. దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా మనిషిని చేశాడు. అంటే రైట్స్ అంతా కూడా దేవుడి తర్వాత ఎవరికి ఇచ్చాడు? మనిషికే ఇచ్చాడు, మనకే ఇచ్చాడు. దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడు మనిషిని. ఏమన్నా నేను ఎవరిని విమర్శించలేదు, మీరు ఎవరిని విమర్శిస్తున్నాను అనుకున్నా మీరు తప్పుగా ఆలోచించుకుంటున్నారు. నన్ను మనుషులందరూ అన్నాడు. డైరెక్టర్ గారు దేవుడు, పుట్టించిన దేవుడు, ఆయన తండ్రి అని వర్ణించటంలో నేను నీ తండ్రినిరా, నేను నీ తండ్రిని, నేను నీ బాబుని, నేను నీ తండ్రిని అని నువ్వు గుర్తించటానికి నీ తండ్రి వేలు ముద్ర ఉండరా నీకు? నీ వేలికి నీ బాబు, ఈడు నా బాబు అని చెప్పుకుంటున్నా. వాడు ఒక్కటి రూప్ అంతే. అంటే ఒక నీ నాన్నగారు అని చెప్పుకుంటున్నావు అంతే. నీ నాన్నగారి ముద్ర లేదు అక్కడ నీకు. నీ నాన్నగారి ముద్ర ఉంటే ఈయనే మా నాన్నగారు, ఈయన ముద్ర, ఈయన ఏలు ముద్ర నాకు ఉంది, ఆయన ఏలు ముద్ర నా ఏలు ముద్ర ఒకటే అనొచ్చు. మరి ఆయన మీ నాన్నగారి వేలు ముద్ర ఒకలా ఉంది, నీ వేలు ముద్ర ఒకలా ఉంది, నీకు పుట్టిన వాళ్ళ వేలు ముద్ర ఒకలా ఉన్నప్పుడు నిన్ను పుట్టించిన ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక నిర్మాణం చేసిన వారి సృష్టికర్త ఉన్నారు. అందుకని మనం ఆ విధంగా ఆలోచించాలి. మనుషులందరూ ఆయన సృష్టికార్యము. ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త. ఆయన సృష్టికార్యం తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని అన్నాడు. చూడండి, అండర్లైన్ చేసుకోండి. అమెరికాలో ఉన్నవాడి చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఏమండి, ప్రపంచ దేశంలో ఎవరు ఉన్న 6 నేలల మీద ఎవడో ఉన్న వాళ్ళ ముద్రలంతా ఎవరేసారు తెలుసా? నువ్వు బట్టను పెట్టుకుని నా వేలు పెట్టగానే డోర్ ఓపెన్ అయిపోతుంది. నా వేలు ముద్ర వేయగానే
నాకు నా పొలము ఇంకొకరికి ఇచ్చేస్తున్నాను, లేకపోతే నా పొలం నేను ఇంకొకరి పొలం నేను తీసుకుంటున్నాను అని వేలు ముద్ర చాలు నాకు అంటున్నావు. ఈ వేలు ముద్ర ఎవరు ఇచ్చారంటే నీ వేలు ముద్ర కాదు నాయన అంటున్నాడు దేవుడు. ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. నేను నీ తండ్రిని, నేను నీ తండ్రిని, నేనే నీ తయారు చేస్తున్నాను, నేను సృష్టికర్తని అంటున్నాడు దేవుడు. ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు, ముద్ర వేసి ఉన్నాడు. నీ ముద్ర ఎవరిది? దేవుడిది, సృష్టికర్తది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు దేవుని గురించి? సృష్టి కార్యం తెలుసుకోకుండా, సృష్టికర్తని తెలుసుకోకుండా, డైరెక్టర్ గారిని తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన గురించి? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అంటున్నాడు దేవుడు. ఆలోచన చేయాలి. ఆయన ముద్ర మనకిచ్చాడు. ఇంకా ఏమున్నాయి ఈ శరీరాల్లో? యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఒకడు పాలు పోసినట్లుగా నేను పెళ్లి చేసుకున్నాను, నేను పిల్లల్ని కనేస్తున్నాను అనుకుంటున్నాను. నువ్వు కనలేవు. నీ భార్యలో కనే సిస్టమ్ ఆయన పెట్టాడు. శాస్త్రవేత్త ఏమైనా పెట్టాడు అనుకుంటున్నావా? నీ భార్యలో గర్భసంచి సిస్టమ్ అంతా పుట్టగానే పాలు ఇవ్వాలని సిస్టమ్ అంతా తయారు చేసే నిర్మాణకుడు, నిర్మించిన వాడు, డైరెక్టర్ గారు ఆయన. నీ భార్యలో నీవు నీ భార్యని మీరిద్దరూ ఏకమైనప్పుడు ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసిదివి. అండర్లైన్ చేసుకోవాలి, బాగా ఆలోచించాలి. సృష్టికర్త మాట్లాడుతున్న మాటలు ఇవి. మతం కాదు నాయనా, మార్గం. సృష్టికర్త మాట్లాడుతున్న సత్యం ఇది, అబద్ధం కాదు, ఇది నిజం, ఇది యథార్థం, ఇది నిజం. నమ్మాలి. నమ్మకపోతే నష్టపోయేది మనమే. ఆయనకేమి నష్టం? ఆయనకేమి నష్టం? ఆయన ఎలా అయినా ఆయన చేయగలడు. ఆయన డైరెక్టర్ గారు, ఆయన ఏదైనా చేయగలడు. మనం నమ్మకపోతే మనం నష్టపోతాం. మన దేశం నష్టపోద్ది, మన రాష్ట్రం నష్టపోద్ది, మన జిల్లా నష్టపోద్ది. ఆయన్ని వదిలేస్తే మనం నమ్మాలి. ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసిదివి కదా, పోసిదివి కదా. ఆలోచించుకొని అర్థం చేసుకోండి. బూతులు కాదు ఇవి. మన బ్రతుకు పుస్తకం నాయన. బ్రతుకు బూతులు ఉన్నాయా బైబిల్లో? బూతులు కాదు నాయన, మన బ్రతుకు. ఎవడ బ్రతుకు ఎలా ఉందో బతుకు పుస్తకం. దావీదు బతుకు మంచిగా ఎలా బతికాడు, చెడ్డగా ఎలా జీవించాడు, బతుకు రాశాడు. బతుకు దావీదు రాజని నా ఇష్టానుసారుడని రాశాడు. బతుకు ఆయన బ్రతుకు జీవితం బాగోలేనప్పుడు ఎలా పాడైపోయాడో అది కూడా రాశాడు. బతుకు పుస్తకం నాయన. బూతుల పుస్తకం అంటే నీకు బుర్రలేక ఆలోచించుకుంటున్నా. మన బతుకు పుస్తకం ఇది. బతుకు పుస్తకాన్ని మానేసి ఆ దుష్టుడు మాట్లాడే ఆ విధానంలోకి వెళ్ళిపోతావండి ఆయన. ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసిదివి, ఒకడు జుండుగడ్డ పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టిదివి. పేరబెట్టిదివి కదా, పేరబెట్టిదివి కదా అంటే నువ్వే పేరబెట్టిదివి కదా. జున్ను ఎవరు పేరబెట్టుకుంటారు? జున్ను ఎవరి కోసం పేరబెట్టుకుంటారు? జున్ను ఎవరు చేస్తారు? అది మనకు తెలుసు కదా. నీవు నన్ను పేరబెట్టిదివి కదా. చర్మముతోను, చర్మముతోను. తెలియదు ఎవరికి? ఏంటి చర్మం ఎలా వస్తుంది? ఈ చిన్న తోక పురుగు చర్మం ఎలాగా, మాంసం ఎలాగా, నరములు ఎలాగా, ఏంటి ఈ సిస్టమ్ ఎలాగా? ఏ సిస్టమ్? నీ కంప్యూటర్ సిస్టమే నీకు అర్థమవుతుంది. నువ్వు చేసిన సిస్టమే నీకు అర్థమవుతలేదు. నువ్వు చేసిన ఈ సీసీ కెమెరా సిస్టమే అర్థమవుతలేదు. నువ్వు చేసిన చిన్న చిన్న వాటి గురించే నీకు అర్థమవుతలేదు. దేవుడు చేసిన ఈ సిస్టాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు? ఇది ఆయన చేసిన నిర్మాణం. ఇది చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి అంటున్నాడు. సంధించితివి అంటున్నాడు.
జీవాన్ని అనుగ్రహించావు, జీవాన్ని అనుగ్రహించావు. జీవం, మట్టి బొమ్మలోనికి ఆయన జీవం, ఆత్మ అంటాడు దాన్ని. ఆత్మ ఉంటేనే అతను ముఖ్యమంత్రి, ఆత్మ ఉంటేనే అతను ప్రధానమంత్రి, ఆత్మ ఉంటేనే ధనవంతుడు, ఆత్మ ఉంటేనే శాస్త్రవేత్త, ఆత్మ ఉంటేనే అతను మనిషి. ఆ ఆత్మ ఎవరిది తెలుసా నాయన? ఎవరిది? బొమ్మ తయారైపోయిన తర్వాత డాక్టర్లు కొడుతూ ఉంటారు బొమ్మని, ఇంకా జీవం లేదేంటని. ఆ జీవం ఆత్మ పోయాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ ఆయనది, దేవుడిది. జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను, శరీరాన్ని, ఆత్మను కాపాడుతున్నాడు. ఏంటి రెచ్చిపోతున్నావు? ఆయనకంటే కొంచెం తక్కువ అనిగా చేశాడని నేనే గొప్పవాడిని అనుకుంటున్నావా? నేనే మేధావుని అనుకుంటున్నావా? నో, ఆయనకి ఎన్నో ఉన్నాయి. చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, చూస్తున్నాడు నిన్ను. ఇంకా మారుతావు, ఇంకా మారుతావు, ఇంకా మారుతావు అని. నువ్వు మారకపోతే మునుకోళ్ళకి ఎదురుగా వెళ్ళావు అనుకో, ట్రైన్ వస్తుంది అని తెలిసినా నువ్వు ఎదురుగా వెళ్ళి చచ్చిపోయి పక్కన పడి ఉంటావు. గేటు బద్ది పక్కనే, ట్రాక్ పక్కన పడి ఉంటావు. వస్తే వస్తుంది ట్రైన్, నన్నేం చేస్తుంది ట్రైన్? చచ్చిపోతావు. మునుకోళ్ళకి ఎదురు తన్నుతున్నావా? దేవుడితో పెట్టుకుంటే అయిపోతావు అంటున్నాడు దేవుడు. దేవుడితో పెట్టుకోకు. అడ్రస్ లేకుండా అయిపోతావు, వంశం లేకుండా అయిపోతావు అన్నాడు దేవుడు. దేవుడితో పెట్టుకోకూడదు. మనం ఎవరితో పెట్టుకున్నా బట్టికి పట్టగలదు. కానీ పుట్టించిన డైరెక్టర్ గారైన సృష్టికర్తతో పెట్టుకున్నావా? నలిపేస్తాడు అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. చూడండి నిజంగా ఏమని రాస్తున్నాడో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక. మహాజ్ఞానం ఇది, అండర్లైన్ చేసుకుని చదవండి. మహాజ్ఞానం ఇది. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి, సంభాళించుకు మాట్లాడండి దేవుని గురించి. మహాజ్ఞానం, కుటుంబ వ్యవస్థని నిలబెట్టే జ్ఞానం ఇది, కూల్చేసే జ్ఞానం కాదు. మహాజ్ఞానం ఇది, మహాజ్ఞాన సంగతులు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా ఏమనుకుంటున్నారు? సీరియల్ అనుకుంటున్నారా? మీ బ్రతుకులు సినిమాలు అనుకుంటున్నారా? ఒకప్పుడు సినిమాల్లో ఒక కథ ఉండేది, సీరియల్లో ఒక విధానం ఉండేది. పాడైపోయింది. వ్యవస్థను పాడు చేసేస్తున్నాడు దుష్టుడు. సీరియల్ చూడకండి, సినిమాలు చూడకండి, మీ కుటుంబాలు కూల్చుకోకండి, విడాకుల కోసం ఎక్కకండి, ఎవడో దుష్టుడి మాట వినకండి, దేవుని మాట విని కాపాడుకోండి కుటుంబ వ్యవస్థని. వ్యవస్థ కూలిపోతుంది, కుటుంబాలు కూలిపోతున్నాయి. దుష్టుడు లంకెట్టున్నాడు, నీతి లేకుండా అయిపోతున్నాడు. నీతి లేనోడు కోతి కంట పాడు. కోతి పాడు చేస్తుంది, బాగు చేయదు. మనం బాగు చేయాలి. మన ప్రభు బాగు చేసే గ్రంథాన్ని ఇచ్చాడు. 66 పుస్తకాల్లో కుటుంబాలను బాగు చేసే జ్ఞానం, సంఘాలను బాగు చేసే జ్ఞానం, బ్రతుకుల్ని శాడిస్టుల్ని మార్చేసే జ్ఞానం ఇది. మహాజ్ఞానం ఇది. భార్యలారా జాగ్రత్త. మీరెవడో ఆడు 10 రూపాయలు ఇచ్చాడని, 1,00,000 రూపాయలు ఇచ్చాడని, ఒక జత బట్టలు ఇచ్చాడని, ఏదో సొల్లుకోలు చెప్పాడని వాడికి మీరు లోబడద్దు. నీ భర్తని, నీ ఒకే ఒక భర్త ఉంటాడు, ఆ భర్తకే నువ్వు లోబడాలి. ఎవడికి పడితాడికి నీ శరీరం ఇవ్వకూడదు. అయిపోతావు, కుటుంబం కూలిపోద్ది, నీ పిల్లలు పాడైపోతాడు, అడుక్కుంటారు నీ పిల్లలు అన్నాడు దేవుడు. జాగ్రత్త. భార్య, నీ భర్త లేనప్పుడు ఎవరిని ఎంట్రన్స్ ఇవ్వకో. నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి ఒకే ఒక్కడు దేవుడు ఉండాలి. తర్వాత నీ భర్తే ఉండాలి. ఇంకెవరిని నీ మనసులోనికి రానివ్వకూడదు. నీ కుటుంబం కూలిపోద్ది. నువ్వు గృహ పరిపాలన చేయాలి. భార్య, నీ భర్తను గౌరవించాలి, దేవుణ్ణి గౌరవించాలి, తర్వాత నీ భర్తను గౌరవించాలి. ఎందుకు నీకు విడాకులు? ఎందుకు నువ్వు నాశనం అయిపోతున్నావు? ఎవడో లొచ్చాగా మాట వింటావా? దేవుడి మాట వింటావా? దేవుడు చెబుతున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇది ప్రభు చెప్పాడు. మీ మాట
ఇది ప్రభు చెప్పాడు, మంచి మాట చెప్పాడు, లోబడి బతకండి. భర్తలు భార్యలకి చెప్పాడు, భర్తలకి చెప్పలేదా? పక్షపాతి కాదు ఆయన. భర్తలారా మీ భార్యలు ఏం చేయండి? మీ భార్యని నీ భార్యని కష్టమందును సుఖమందు నిమ్మతో కాపురం చేసేదను ప్రమాణం చేసావు దేవుని ఎదుట, మనుషులు ఎదుట అనుకోకు, దేవుని ఎదుట. చాలా జాగ్రత్తగా నీ భార్యని నువ్వు ప్రేమించాలి. నీ భార్యని నువ్వు చీపుగా చూడకూడదు. నీ భార్యని నువ్వు బాధ పెట్టకూడదు అంటున్నాడు. చూడండి, చదవండి దేవుడు ఎలా చెప్తున్నాడు. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, వారిని ఏడిపించకండి, మీరు వాడిని బాధ పెట్టకండి. ఎంచేపు నిన్ను కట్టుకున్నా కానీ ఏడుతూనే ఉంది ఆ తల్లి. ఎందుకు ఏడిపోతున్నావు? తన తల్లిని వదిలేసింది, తన తండ్రిని వదిలేసింది, తన బంధువులను వదిలేసింది, తన వ్యవస్థను వదిలేసి నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చింది. భర్త అంటే భరించేవాడు. నా భర్త భరిస్తాడు, నా భర్త నాకు చేస్తాడు, నా భర్త ఏం కావాలో అది ఎత్తాడని నీ కోసం వచ్చింది నాయన, నీ కోసం వచ్చింది తమ్ముడు, నీ కోసం వచ్చింది నీ భార్య. వ్యవస్థని, తన వ్యవస్థను వదిలేసి నీ దగ్గరకు వచ్చింది. నీ దగ్గరకు వచ్చి నీ భార్యని ఏడిపిస్తున్నావా? ఇక నుంచి ఏడిపించకంటున్నాడు దేవుడు చెబుతున్నాడు. నా మాట కాదు ఇది. ఏడిపించుకో, ఇష్టపరచుకో, బాధపెట్టుకో, సంతోషపెట్టు, ఆనందపెట్టు. అందుకే కదా తన వ్యవస్థను వదిలేసి వచ్చింది నీ దగ్గరికి. సంతోషంగా తనని కాపాడుకో. నువ్వు అక్కడెక్కడ సొల్లు మాటలు, సోది మాటలు చెప్పగా ఆమెకి జీవవాక్యంలో ఉన్న మంచి మాటలు చెప్పు, మంచి మాటలు చెప్పు. తర్వాత ఏమన్నాడు చూడండి, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట ఏం చేయండి? మీ తల్లిదండ్రులు. ఎవడో సోదిగాడి మాట అనుకో, ఎవడో సొల్లుగాడి మాట అనుకో, ఎవడో దుష్టుడి మాట అనుకో, నీ తల్లిదండ్రులకి విరోధైన వాడి మాట ఎందుకు వింటున్నావు నువ్వు? నీ తల్లి తండ్రి నీ కోసం మాపులు పగలు నిద్ర లేక డ్యూటీలు చేసి, డబల్ డ్యూటీలు చేసి నిన్ను ప్రయోజకుల్ని చేయాలి, మిమ్మల్ని అందనాన్ని ఎక్కించాలి, నా పిల్లలు అందరికంటే గొప్పగా ఉండాలి, ఫ్లైట్లో తిరగాలి, గొప్పగా ఉండాలని నీ కోసం నీ తల్లిదండ్రులు రాత్రనక పగలనక దేవుడి పాదాలు పట్టి, లోకంలో ప్రతి ఒక్కరి పాదాలు పట్టుకుని నీ కోసం కష్టపడుతుంటే ఎవరి మాట వింటున్నావు అమ్మా? అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట. బైబిల్ ఇది. మీ తల్లిదండ్రుల మాట అన్ని విషయాల్లో వినమంటున్నాడు దేవుడు. ఇది ప్రభువుని బట్టి. ఇది ప్రభు చెబుతున్న మాటలు, ఇవి నా మాటలు కాదు. ప్రభు చెబుతున్నాడు. బాగోవాలి మీ కుటుంబం, ఆశీర్వదింపబడాలంటున్నాడు, మెచ్చుకోవాలి. అసలు కుటుంబం అంటే ఎలా ఉండాలండి? వీళ్ళండి కుటుంబం. ఆ భార్య ఏంటి, భర్త ఏంటి, పిల్లలేంటి, అసలు ఆ కుటుంబం ఏంటి బాబు? మా కుటుంబం ఉంది, ఎలా ఉంది, ఈ కుటుంబం బాగుంది అన్నట్టుగా అనాలంటే మీ కుటుంబంలో ప్రభు ఉండాలి, ప్రభువు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు ఆనందపడాలి. పరలోకమందు ఉన్న తండ్రి మిమ్మల్ని పుట్టించినందుకు దేవుడు ఆనందపడిపోవాలి. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి ఏం చేయకండి? కోపం పుట్టించకండి. ఇంక పిల్లల్ని కన్నాక ఇక మీరిద్దరూ ఇద్దరు జంటగా కనపడకూడదు. వాళ్ళకి సేవకులుగా కనపడాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా సేవ చేసే తల్లిదండ్రులుగా, సేవకులుగా కనపడాలి. కోపం రేపకూడదు. అమ్మ ఏంటి అలా ఉన్నావు? అయ్యా ఎలా ఉన్నావేంటి? అయ్యా ఏంటి, ఏం కావాలి నీకు? ఏం వండి పెట్టేయమంటావు? ఏం చేయమంటావు? నా కుమారుడా, నా కుమార్తె. దేవుడు ఎంత గడగడలాడిపోతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు గడగడలాడిపోయినట్టుగా నా కుమార్తె నీకేం కావాలమ్మా? ఏంటమ్మా అలా ఉన్నావు? క్లాసులో ఏమన్నా జరిగిందా? ఎక్కడైనా ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏంటి టెన్షన్లో ఉన్నావు? ఏంటి ఫోన్ మాట్లాడుతున్నావేంటి? ఏమైంది? ఎవరితో మాట్లాడు? ఏంటి? అన్ని ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. నీ పిల్లల్ని కాపాడుకుంటున్నావా? నీ భర్తని కాపాడుకుంటున్నావా? నీ భార్యని కాపాడుకుంటున్నావా? ఈ కుటుంబం దేవుడి కుటుంబాన్ని నీకు తెలిసిందా? లేకపోతే దుష్టుడి మాట విని కుటుంబాన్ని కూల్చుకుంటున్నావా? నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. అందుకే చూడండి ఏమంటున్నాడు కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. దేవుని కుటుంబం ఇది. కుటుంబాన్ని దేవుని కోసం పెంచుతున్నావా?
నీ సంఘాన్ని దేవుని కోసం పెంచుతున్నావా? నీ కుటుంబాన్ని దేవుని కోసం పెంచుతున్నావా? నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా? దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావా? లేకపోతే ఈ చిన్న జీవితం కోసం ఆయన అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నావా? ఎలా బ్రతుకుతున్నావో దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతికితే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే, భూమి మీద మనకు కావలసినవన్నీ ఎవరిస్తారు? కుటుంబాన్ని ఇచ్చిన, భార్యనిచ్చిన ఆయనే ఇస్తాడు, భర్తనిచ్చిన ఆయనే ఇస్తాడు, పిల్లల్నిచ్చిన ఆయనే ఇస్తాడు. నారోసినోడు, సామెతలు భలే చెప్తావులే, నారోసినోడు నీరు పెడతాడు. నువ్వు సరిగా ఉంటే నీకు ఏదైనా ఇస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకో. నీకేం కావాలో నీ చుట్టూరు తిరుగుతాయి. భూమి ఆయనది, ఆకాశం ఆయనవి, ఈ సృష్టి అంతా ఆయనవి. నీకోసం అన్నీ ఆయన చేశాడు. తన కుమారుణ్ణి నీకోసం కన్యక గర్భం ద్వారా నీకోసం ఈ భూమి మీదకి పంపించి కుమారుణ్ణే ఇచ్చినప్పుడు కుమారుడితో పాటు సమస్తాన్ని ఇస్తాడు. నమ్ము, ఆయనకి భయపడి బ్రతికితే సమస్తాన్ని ఇస్తాడు. నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము సాధ్యం. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకోనుక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి. సద్బోధకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు.